Rangers. Operation Overdrive. Power Rangers. Operation Overdrive. 5 దారిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడు వైపు సాగేలా మాయా శక్తులు వేళ చూసి భయపడుతుంటాయి. 500 రేంజ్ల పైన సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొత్త మందిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా వింతలు చాలా చూడాలి. సాధించినదే ఏది మేము వెలుగురికి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఇప్పుడు శత్రువులను పక్కలో వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. నా సింహాసనంలో నువ్వెందుకు కూర్చున్నావు? ఊరికే చల్లగా ఉందని. ముఖ్యంగా నా వీపు కూర్చున్న చోటల్లో చల్లగా ఉంది. ఒక్కటించానంటే కింద పడతావులే. అక్కడి నుంచే మీకు నా మీద కోపం వచ్చిందా బాస్? ఎందుకు పనికిరాని వాడివి నువ్వు. ఇప్పుడు నా కళ్ళ ముందు నుండి నువ్వు బయటికి వెళ్ళలేదంటే నిన్ను పోలార్ బీచ్ దగ్గరికి విసిరేస్తాను. నాకు ఇక్కడ అసలు మర్యాద అన్నదే లేదు. సరే, నేనంటే ఏంటో అతను చూపిస్తాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. తర్వాత 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 నేను లేనట్టు బాధ తెలుస్తుంది. అవును, అలా చూస్తూ ఉండు. నీకు నా స్టైల్ ఏంటో చూపిస్తాను. చూసి నేర్చుకో. నాకు స్టైల్గా ఉండడం రావట్లేదు. మాకు నీకు కొంచెం తేడా ఉంది. నాకు తేడాగా ఉండడం ఇష్టం లేదు. నేను నీలా ఉండాలనుకుంటున్నాను. సరే, రూల్ నెంబర్ 1, ముందు నీ ఏలియన్ బట్టలను మార్చేయి. ఇలా ఉంటే వర్కౌట్ అవ్వదు. ఇక్కడ కాదు, కనీసం కొంచెం పక్కకి వెళ్ళైనా మార్చుకోవాలి. అయినా ఈ విల్ ఆస్టన్ లాగా ఎవరు ఉండలేరనుకో. ఇదిగో వస్తున్నా. భలే గట్టివాడివి నమ్మిన పంటూ. నార్వే మ్యూజియం వాళ్ళు వాళ్ళ ఆసక్తిని చేజార్చుకోరనుకుంటాను. ఈ పురాతన మ్యాప్ ఆ గొప్ప మిలోనియర్ హ్యామర్ కి దారి చూపిస్తుంది. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. తక్కువ అంచనా వేసావు మోటార్. మీరా వాళ్ళని పట్టుకోండి. www.toonworldtamil.com. నాతో తలపడండి రేంజర్.
నేను మియోనియర్ని కనుక్కున్నాక మీ సంగతి చెప్తాను. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను ఇల్లు వదిలి వచ్చేసాను. ఫ్లూరియస్ నన్ను ఏ విషయంలోనూ మెచ్చుకోవట్లేదు, అందుకే నేను మీతో కలిసి పనిచేయాలని వచ్చేసాను. నీలాంటి దద్దమ్మ నా సైన్యంలో ఉండడానికి వీల్లేదు. ఆ సంగతి వదిలే. ఒకవేళ వీటిని నేను ఇస్తానంటే అప్పుడేమంటారు? చిల్లర్ స్టోన్స్. నాకు సొంతంగా చిల్లర్ సైన్యం కావాలి. మనకి కావలసిన సంపదను వాళ్ళు సాధించే చూపిస్తారు. స్వాగతం నా కొత్త సైన్యమా. అంటే మనం మనల్ని వెతకడానికి వెళ్తున్నావు. నువ్వు ఇక్కడే ఉండి ఇదంతా శుభ్రం చేయి. అంతకంటే ముందు నా సింహాసనం మించులే. ఈ పేరు ఇంతకు ముందు ఎక్కడో విన్నాను. మ్యోల్నిర్, నార్స్ గాడ్ అయిన థార్ దగ్గర ఉన్న ప్రాచీన హ్యామర్. దీనికోసమే మోల్టర్ వెతుకుతున్నాడు. అంటే ముందు ఫ్లూరియస్ ప్రాచీన కెనాన్ కోసం వెతికాడు, ఇప్పుడు మోల్టర్ ఈ హ్యామర్ కోసం చూస్తున్నాడన్నమాట. ఈ ఆయుధాలకి మనం వెతికే మనులకి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. హే విల్, నీ ఫ్రెండ్ ఎక్కడా? నువ్వు అనేది టైసన్ గురించా? నాకు తెలియదు. అతను స్టైల్ నేర్చుకోవడం కోసం నిన్నే గమనిస్తూ ఉండడం భలే తమాషాగా ఉంటుంది. నాకేం తమాషాగా లేదు, అలా గమనిస్తూ ఉంటే నాకు సిగ్గుగా ఉంది. ఓ నిజమా? అనుకరణ అనేది పొగడ్తలకి మరో రూపు అని అంటారు, నీకు తెలుసా? అతన్ని ఇంకెవరినైనా పొగడమను, ఎందుకంటే నేను అలాంటి వాటికి పడిపోను. నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడెలా ఉన్నాను? గెటప్ బాగుందా? నాలా ఉన్నాను అనుకుంటున్నావా? ముందు నా హ్యాట్ తీసేయ్. మీ గొడవ కొంచెంసేపు ఆపండి, మోల్టర్ని చూద్దాం. త్వరగా రండి. బాగా చూడండి, ఏమైనా ప్రత్యేకంగా కనిపిస్తుందా? వాళ్ళ చేతిలో ఏదో మ్యాప్ ఉన్నట్టుంది. నాకు తెలుసు వాళ్ళు థార్ హ్యామర్ కోసమే వెతుకుతున్నారు. ముందు వాడినే వెళ్ళనిద్దాం, తర్వాత మనం దాన్ని లాక్కుందాం. కుదరదు, అతని దగ్గర నుంచి సాధించడం కష్టం. కుదరదు, అతని దగ్గర నుంచి సాధించడం కష్టం. నువ్వు నాలో ఉండటం కోసం ఎంత కష్టపడక్కర్లేదు. ఫ్రెండ్స్, రేంజర్స్ గా మారుదాం. రెడీ? నీ అంతం దగ్గర పడింది మోల్టార్. మళ్ళీ వచ్చారా వానకల్లో పుడకల్లాగా? ఇప్పుడు చూడండి, మీ 6 రేంజర్స్ ని మట్టిలో కలిపేస్తాను. ఇదిగో మీ వేడి శరీరాలకి చల్లని శత్రువు రేంజర్స్. లిజర్స్ నాతో రండి. చిల్లర్స్ వాళ్ళ అంతు చూడండి. వాళ్ళ భరతం పడదాం. వాళ్ళ భరతం నేను పడతాను. నువ్వు ఒక్కడే వెళ్ళొద్దు. డ్రైవ్ డిటెక్టర్. ఇదిలా ఉంది. ఇది అసలైన స్టైల్ అంటే. నేను వాళ్ళని యాక్సం విల్లాగే అంతం చేశాను. నాలానా? నేను నా టీం కోసం వెయిట్ చేసేవాడిని. అసలేంటి నువ్వు చేసిన పిచ్చి పని? నువ్వేం చేస్తావని నాకు అనిపించిందో అదే నేను చేశాను. నేనేమైనా తప్పు చేశానా? అవును, ముందు నాలా ఉండాలనుకోవడం ఆపే. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రేంజర్స్ గా ఉన్నాం. మీ సొంత విషయాలని పక్కన పెట్టండి. మోల్టర్ని వెతకడానికి ఇప్పుడు మనందరం విడిపోతున్నాం. టై, వెల్, మీరిద్దరు ఇటువైపు వెళ్ళండి. ఏంటి, మా ఇద్దరిని కలిసి వెళ్ళమంటావా? నాతో నీకేంటి సమస్య? మనకు దీని గురించి వాదించుకునేంత టైం లేదు. త్వరగా రోణి. అలాగే. నాకు అర్థం కావట్లేదు. www.toonworldtamil.com మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కలిసి పనిచేయాలని నాన్నగారు చెప్తుంటారు. మీ నాన్నగారు నిజంగా అలా చెప్పారా? లేదు, కానీ ఆయన చెప్పాలనుకుంటున్నారనిపిస్తుంది. నాకు బాగా చెమట పోస్తుంది. ఇది నా మంచు గుహలా చల్లగా బాగాలేదు. మంచు గుహ.
నేను లేక ఫ్లూరియస్ ఈ పాటికి వెర్రివాడు అయి ఉంటాడు. నాకు తెలుసు ఈ పాటికి నేను లేనందుకు తను చాలా బాధపడుతుంటాడు. ఎందుకు నేను నార్కుని సరిగ్గా చూసుకోలేదు? నాకు చాలా బాధగా ఉంది. నేను వచ్చేసాను. నన్ను క్షమించు. ఇంకెప్పుడు నేను నిన్ను అవమానించను, చిన్న చూపు చూడను. ప్లీజ్ క్షమించు. నా సింహాసనం మీద కూర్చో, నీ కాళ్ళు పైన పెట్టుకో. నేను వెళ్ళి నీకు ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. నా గురించి ఈ పాటికి కలవరిస్తూ ఉంటాడు. చూడు, అన్ని నేను చేసినట్టే చేయకు, అర్థమైందా? మన ఇద్దరిని కలిసి పని చేయమన్నారు. నాకు కోపం తెప్పిస్తున్నావు. మొదట్లో సరదాగా ఉంది, ఏదో కొంచెం మెచ్చుకుని వదిలేస్తే బానే ఉంటుంది, కానీ నాలా ఉండడానికి మాత్రం ప్రయత్నించు. నాలా ఉండడానికి ప్రయత్నించుకో. కొంచెం ఆగు. అక్కడ చూడు, మన వాళ్ళని పిలుద్దాం. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అది నువ్వు చేసే పని. నీలా ఉండదని చెప్పావుగా, అందుకే నువ్వు చేసే పని నేను చేయను. నా స్టైల్లోనే నేను ఈ పని చేస్తాను. మర్యాదగా మ్యాప్ ఇలా ఇవ్వు మోటార్. నీకు ఇవ్వాల్సినవి ఎంతకంటే ఎక్కువే ఉన్నా. పర్వాలేదు. పదండి వెళ్దాం. ఆ మియో నిన్ను వీళ్ళకన్నా ముందు మన సొంతం చేసుకోవాలి. ఆగండి. వీళ్ళని గెలవడం పెద్ద కష్టమే కాదు. అంత తక్కువ వచ్చినా వేకు. నీకు నా అవసరం లేదుగా. ఒంటరిగా వెళ్ళి ఎదుర్కొంటావా? ఎందుకు అలా అడుగుతున్నావు? మోటార్కి హ్యామర్ దొరకముందే నేను వెళ్ళి వాడిని ఆపుతాను. వెనక్కొచ్చాయి. ఓ సరిపోయింది. సరే రండి చూసుకుందాం. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? అయితే హ్యామర్ అక్కడ ఉందన్నమాట. పైన చూడండి. డబుల్ జిప్ షూటర్ వెళ్ళు. ఓకే, ఇందులో ఏముందో చూద్దాం. ఎస్, దొరికింది. అది నాది. మర్యాదగా ఇచ్చేయి. ఆఖరికి ఈ శక్తి నా చేతికొచ్చింది. కొంచెం ఆగు. ఎవరో ప్రమాదంలో ఉన్నారు. నీ పని అయిపోయింది. Fire! Vortex cycle! నీకేం కాలేదుగా? లేదు. కళ్ళు మూసుకో. రాయిని ముక్కలు చేయడానికి నా మెర్క్యూరియన్ శక్తుల్ని ఉపయోగిస్తాను. నువ్వు వెళ్ళి అంతవరకు హామాన్ని చేజిక్కించుకో. వెళ్ళను. 1, నువ్వు నా బాసువి కాదు. 2, నేను నీలా వదిలి వెళ్ళను.
విల్ త్వరగా కళ్ళు పోయి. www.teamworldtamil.com. ఇంతకు ముందు దీన్ని చాలాసార్లు ఉపయోగించావా? లేదు లేదు, ఇదే మొదటిసారి. నిజానికి ఇది పనిచేయదేమో అనుకున్నాను. నేను మెర్క్యూరియన్ని, ప్రాణాలు కాపాడమే నా పని. అక్కడే ఆగు. ఆపరేషన్ ఓవర్ డ్రైవ్, మెర్క్యూరీ రేంజర్. వాడికి అంత తెలుద్దాం. వాళ్ళ అంత చూడండి. ఇంతటితో వాడి పని అయిపోయింది. మీ శక్తులు గొప్పవని మీరు అనుకుంటున్నారా? థార్ హ్యామర్ ముందు అవి పనికి రావు. ఇది చాలా ప్రమాదకరం. పోయిన మనుల కోసం, పూర్తి శక్తుల కోసం నేను జరిపే వేటలో నన్ను ఎవరు ఆపలేరు. డ్రైవ్ మ్యాక్స్ జోన్స్ యాక్టివేట్. మీరు నా లిజర్డ్స్ కే సరితోగరు. ఇక ఈ హ్యామర్ శక్తి ముందు మీరెంత? ఇప్పుడు ఎగిరే సమయం. ఇప్పుడు పని పూర్తి చేయి. అద్భుతం. థ్యాంక్ యూ. ఎవరికైనా శక్తి అవసరమా? హే థ్యాంక్స్ టై. మనలో మనకేంటి, ఆల్ ద బెస్ట్. ఫ్లాష్ పాయింట్ మెగాజోర్డ్ యాక్టివేట్. నేను వస్తున్నాను. ఇనిషియేటింగ్ ట్రాన్స్ఫర్మేషన్. పద. ఇదిగో వస్తున్నాను. ఇక వెళదాం. లోపలికి వెళ్తున్నాను. చీల్చి చెండాడుతా. అలా జరగడానికి వీల్లేదు. ఇది ముగింపు కాదు రేంజర్స్. ఇలా ఎంతో కాలం ఉండదు. ఇదిగో తీసుకో. నా మీద కోపం ఏం లేదుగా? లేదు. నువ్వు ఒక ఏలియన్ అయి ఉండి సాధారణంగా ఉండాలనుకోవడం కష్టమే. నేను మీ గ్రహంలో ఉండుంటే నేను కూడా నీలాగే ఉండడానికి ప్రయత్నించేవాడిని. నిజంగానా? కాదు టైజాన్, నీ మనసు తేలిక పడుతుందని అలా అన్నానంతే. మీరిద్దరూ మళ్ళీ ఒకటైపోయినట్టున్నారు. సరిగ్గా సమయానికి. నేను కష్టాల్లో పడినప్పుడు ఆదుకున్నా. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది టైజాన్. అయితే నేను నీలా ప్రవర్తిస్తే నువ్వేమీ అనుకో కదూ? ప్రాణాలను కాపాడే విషయంలో కూడా అలాగే ఉంటే ఏమీ అనుకోను. చాలా వేడిగా ఉంది. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? అవును, నేను ఇక్కడే ఉన్నాను.
నువ్వు ఇచ్చిన చిల్లాస్ నాకు ఓటమి రుచి చూపించారు. నా కళ్ళ ముందుకు వెళ్ళిపో. సరే, నాకు ఇక్కడ ఏం నచ్చలేదు. ఇక్కడ నా ఒళ్ళంతా ఉడికిపోతుంది. తర్వాత ఫ్లూరియస్ ని స్లెడ్ ని ఎరగొట్టడం నాకు బాగా నచ్చింది. నాకు స్లెడ్స్ అంటే ఇష్టం. www.toonworldtamil.com. హాయ్. హాయ్. ఈ రెండిట్లో ఏది బాగుంది, పింకా ఎల్లోవా? నేను చెప్పలేను, ఎందుకంటే రెండిట్లోనూ మీరు బాగానే ఉంటారు. మంచి సమాధానం. నా పేరు జాయ్. తైజాన్. ఇది నా ఫోన్ నంబర్. ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. చాలా సులభంగా సాధించావు టాయ్. అవును, నేను ఎప్పుడు అంతే. చూస్తుంటే నాకు పెద్ద పోటీ తగిలేట్టుంది. ఓకే, నీకేమైనా సలహాలు కావాలంటే నన్ను అడుగు. మన్మధుడు. ఓ, ఎవరు మళ్ళీ నా దగ్గరికి వచ్చింది? హాయ్ బాస్, నేను లేనందుకు బాధపడ్డారా? నీకోసమా నువ్వు ఒక పనికి మాలిన వాడివి, చెత్త లాంటి వాడివి, ఉపయోగం లేని కంపు పుట్టి వివేకం లేనివాడా? నీ కోసం నేను బాధపడతానని నువ్వెలా అనుకుంటావు? నిన్ను కంటికి కనబడినంత దూరం ఏ ఉత్తర ధ్రువానికో విసిరకొట్టినందుకు బాధపడుతున్నారు. ఇప్పుడు మన దగ్గర థార్ హ్యామర్ ఉంది. కీ అమ్ము క్యాలెన్ కూడా. లైట్లు తీసేస్తున్నాను.